నేను ఎలా ఉండేదాన్నో గుర్తులేదు. అసలు ఎలా ఉండాలో తెలియట్లేదు. అవును, నిజాలు మాత్రమే చెప్పాల్సిన వాళ్ళు అబద్ధాలు చెప్పుకుని బతుకుతున్నారు. అడవిలో ఉన్న మృగాల కన్నా ఊళ్ళో ఉన్న మనుషులే ఎంతో ప్రమాదకరమైన వాళ్ళు. ఒక రైల్వే ట్రాక్ అటువైపు ఇటువైపు సాయం చేయనా? വീശുന്നു വീശില്ലെന്നോ ഓരൊന്നോ പോരില്ലെന്നോ വീശില്ലെന്നോ ഓരൊന്നോ പോരില്ലെന്നോ. తహసీల్దార్ కొడుకు ఇబ్బంది పెట్టేవాడు. ఒకరోజు కోపం పట్లేక వాడిని బాగా కొట్టేశాను. పెద్ద గొడవైంది. నాన్నగారిది పేరుకు రాజుల వంశం అయినప్పటికీ చేసేది మాత్రం వడ్డీ బిజినెస్, ల్యాండ్ బిజినెస్, సారా బిజినెస్. తహసీల్దార్ గారు వత్తాసు లేకుండా ఏమీ జరిగేది కాదు. మనకంటే శక్తివంతులైన వాళ్ళు మనతో గొడవ పడ్డారంటే మనం వాళ్ళని చాలా నాజుగ్గా సఫా చేయాలి అన్నారు. ఇప్పుడు అటు నుంచి ఒక రైలు వస్తుంది, నీతో పాటు నడుస్తూ వస్తుంది. ఆ తహసీల్దార్ కొడుకే అనుకో, వాడు నీకు ఆల్రెడీ ద్రోహం చేశాడు కదా, వాడి మీద నీకు చాలా కోపం ఉంది కదా, వాడిని ఎలాగైనా చంపేయాలన్నంత కసి కూడా ఉంది కదా. ఉంటుంది. మీరు సరదాగా మాట్లాడుతూ వెళ్తుంటే దూరం నుంచి ఆ ట్రైన్ వస్తూ ఉంటుంది. మీరు నవ్వుకుంటూ తుడుకుంటూ చెండా కలిసి పెడుతూ ఉంటారు. రైలు బండి దగ్గరకు వచ్చినప్పుడు మోచేతో సడన్ గా అలా తోసేవారు. మన మీద ఎవరికి అనుమానం రాదు. రైలు బండి వాడి ప్రాణాలు హరించేసి వెళ్ళిపోతుంది. ప్రతి నిమిషం నీ ఎదుటే నిజమై తిరుగుతులేనా, నీ హృదయం ఆ నిజమే నమ్మను అంటూ